ముందే రాజరెడ్డి అంటూ తెలివిగాను కదా. ఎడుంది ఉడ్డోడా ఎవరు ఆయన బండగొట్టి పుట్టాడు. కంగ్రాచులేషన్. శంకరానికి ఎట్టుంది ఆరోగ్యం? వెళ్తున్నా అటు కంపెనీ ఇంటి మంది పేజీలు పెట్టిద్దాం అంటే అప్పుడు అందరూ వీళ్ళు ఇది ఎన్ని అడుగులే మరి 12 ఎక్కువైందని మనం అన్నాడు కదా. మరి మెట్లు కలిపోతుండగా మళ్ళీ అదేంటి ఇది వాళ్ళ ఓకే ఓకే ఇది కిచెన్. ఇక ఫ్లోరింగ్ కావాలి. నువ్వు రావే ముందరికి రావా ధర మా అమ్మాయి నా ముందు ఉంటుంది రాబోయే. రాష్ట్రంలో ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హత ప్రాతిపదికన ఏదైతుందో శాచ్యురేషన్ ప్రాతిపదిక అంటే సంపూర్ణంగా ఇండ్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ వారికి గృహ నిర్మాణ సముదాయం కల్పన చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ గృహ నిర్మాణం హౌసింగ్ శాఖనే కనుమరుగైపోయింది. చిత్రం ఏంటంటే అసలు మీరు హౌసింగ్ స్కీమ్ ఏ మేరకు అమలు చేస్తారు అనేది ఒక అంశం అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ని రద్దు చేసింది గత ప్రభుత్వం. అప్పుడు ఎన్నికల ముందు ఏదైతుందో సరిగా మళ్ళీ జనంలో ఎక్కడ అంటే ఏర్పడుతున్నటువంటి ఒక వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని 3 లక్షల రూపాయల అంచనాతోని ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు మంజూరు పత్రాలు ఇచ్చారు. సరే ఆ మంజూరు పత్రాలు కేవలం ఏదైతుందో అవి ప్రకటనలకే పరిమితమైనట్టు అయిపోయింది. కానీ వాళ్ళ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఇందిరమ్మ రాజ్యం స్థాపనలో భాగంగా అర్హులైన నిరుపేద వర్గాల వారందరినీ గుర్తిస్తూ ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా పారదర్శకంగా గ్రామంలో ఏదైతున్నదో అధికారులతో పరిశీలింపచేసి అర్హులను గుర్తింపు చేసి ఇవాళ ముందుగా ఏదైతే ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసుకొని హౌసింగ్ కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా ఇల్లు లేని వారికి అందరికీ 3500 లబ్ధిదారులను గుర్తించి 5 లక్షల రూపాయల అంచనాతో ఇప్పుడు ఈ ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది.
అంటే రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు ఇంటి నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఈ సంవత్సరం 25-26 ఆర్థిక సంవత్సరం నిర్మాణం చేపడుతున్నాయి. 3 సంవత్సరాల కాలం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అంటే ఈ పదవీ కాలం అంటే శాసనసభ సమయకాలం పూర్తయ్యే లోపల మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవ్వరూ లేకుండా అందరిని ఒక ఇంటి వాళ్ళని చేయాలి అనే ఒక సంకల్పంతో ఆలోచన విధానంతో ఏదైతుందో వాళ్ళ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇలా పెరిగిన అంచనాలకు అనుగుణంగా గత ప్రభుత్వం 3 లక్షలకే ఇల్లు నిర్మాణం మంజూరు చేయాలని భావిస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆ 3టిని మరొక 2 లక్షలు పెంచి 5 లక్షల రూపాయల అంచనాతో మంజూరు చేయడం జరుగుతుంది. ఇవాళ మొదటి విడతగా మనం 3500 మంజూరు చేస్తున్నాం. ఇంకా మిగిలిన వారందరినీ కూడా ఏదైతుందో మళ్ళీ దశల వారీగా వారికి అందరూ కూడా ఇండ్లు మంజూరు కూడా జరుగుతుంది. అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే శాసనసభ పదవీ కాలం ముగిసేలోగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారు ఎవరు లేకుండా పారదర్శకంగా అందరినీ ఒక ఇంటి వాళ్ళని చేయాలి. ఇందిరమ్మ రాజ్య స్థాపన, ఇందిరమ్మ ఆలోచన విధానానికి అనుగుణంగా కార్యక్రమాన్ని అమలు చేయాలనే సంకల్పంలో భాగంగా ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఇవాళ సారంగపూర్ మండల్ దచకపేటలో మరి ఇక్కడ ఈ ఇంటికి ఒక విధంగా నిర్మాణ కార్యక్రమం ఆరంభం చేసుకోవడం జరిగింది. మరి లబ్ధిదారులు ఇంకా వీరితో పాటు తిరుపతితో పాటుగా ఇతరులు ఎవరు నాకని చెప్పంటున్నాను అందరూ కూడా త్వరితగతిలో నిర్మాణం చేసుకోండి. ఇప్పుడు ఇంటి నిర్మాణం కావాల్సినటువంటి ఒక ఇసుకకి సంబంధించి కూడా ఇలా మన తహసీల్దార్ గారిని సంప్రదిస్తే మనకు కావాల్సిన ఇసుక సమీపంలో ఉన్నటువంటి ఒక వాగులతో మరి క్వారీతోని మనకు అందింపచేసే విధంగా లబ్ధిదారులు కేవలం రవాణా ఛార్జ్ భరించుకునే విధంగా ఇసుక మైనింగ్ సెస్ కానీ ఇతరత్ర కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా అందింపచేయడం జరుగుతుంది. నేను లబ్ధిదారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వం ఏదైతే అసలు గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కనుమరుగు చేసిందో ఇవాళ ఆ కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభం చేయటము అది సంపూర్ణంగా సాచ్యురేషన్ పాత్రను అమలు చేయడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను.